స్లమ్స్ బస్తీ. నేను 1983లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ భవనాన్ని ఒక అంతస్తు ఇక్కడ అందరి యొక్క స్థానికుల కోరిక మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు 2వ అంతస్తును కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు ఎంత దయనీయమైన స్థితి ఈ యొక్క సామాజిక భవనానికి వచ్చిందంటే ఈ కమ్యూనిటీ హాల్కి. మీరు ఒకవైపు అటు చూస్తే ఇంతకుముందు అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం, ఇక్కడే ఒక అంగన్వాడీ కేంద్రం, పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని మనం అందించాలి, వాళ్ళకి సక్రమమైనటువంటి భోజన వసతులు చేయాలి. చిన్నపిల్లలే రేపు దేశానికి మార్గదర్శకులు. ఆ పిల్లలు చాలా ముద్దుగా ఇక్కడ ఉన్న టీచర్ చూస్తూనే ఉంది, అక్కడ ఉన్న ఆశా వర్కర్స్ వాళ్ళు బాగా చూస్తూనే ఉన్నారు, ఆయాలు కూడా బాగున్నారు. కానీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాతావరణం చాలా దుర్గంధం కలుగుతూ ఉంది. దాన్ని ఎంత ఘోరంగానో ఉంది. తలుపులు పగలగొట్టేశారు, ఎవరెవరో సామాన్ తెచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నారు. అన్నిటికన్నా పిటేబుల్ కండిషన్. నేను మన కలెక్టర్ గారిని అలాగే జోనల్ మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలకు సరైన గాలి లేదు. ఇక్కడున్న కరెంటు కూడా కట్ చేశారు ఎవరు. అసలు బిల్లు కట్టడం లేదంటారు. అది ఎవరి బాధ్యత? చిన్నపిల్లల బాధ్యత, లేకపోతే స్థానికుల బాధ్యత, లేకపోతే ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవడం జరగాల. కరెంటు లేదు, రెండో వైపు దుర్గంధం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని వాడుకోవాలంటే ఇటు చూస్తే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 అంతస్తులు ఉన్నప్పటికీ ఎంతో ప్రజోపయోగం కలిగించాల్సినటువంటి ఈ బిల్డింగ్లో ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి అన్యాయమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పరిస్థితులు చూసినాక దీని కూటమికి దూరంలో ఎక్కడ చూస్తే చెత్త చెదారం. ఎంత బేగంపేట ఎయిర్పోర్ట్, పాత ఎయిర్పోర్ట్కి దగ్గరగా పబ్లిక్ స్కూల్కి పక్కన ఇటువైపున సీఎం గారి ప్రజావాణి బిల్డింగ్కి, ఒక ప్రజా బిల్డింగ్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రదేశమే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల లోపమా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం మనం ఆలోచించుకోవాలి.